రెండవసారి రెండంతలుగా ఆశీర్వదింపబడటానికి బైబిల్ గ్రంథ వాక్య వచనములో ఇలా రాయబడింది, దేవునితో సహవాసం చేశాడు. అనేక సార్లు సాతాను ఆయనని దేవుని పర్మిషన్ తీసుకొని శోధించిన, బాధించిన, రోగం కలుగు చేసిన ఉడుము పట్టులాగా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. ఈ రాత్రి దేవుణ్ణి విడిచిపెడితే ఒకటి పాతాళం, రెండోది శాపాన్ని మనం అనుభవిస్తాం. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోయింది. అయినా కానీ దేవుని నువ్వు ఉడుము పట్టులాగా పట్టుకుంటే, యాకోబులాగా దేవుని యొక్క మరి కాళ్ళని నన్ను ఆశ్రదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానయ్యని పట్టుకుంటే నీవు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా గాని తొలకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. స్తోత్రాలు చెల్లించు, హల్లెలూయా. నీ స్థితి ఈ రోజు కొద్దిగా ఉండవచ్చు, నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు. నిన్ను చూసి అనేక మంది తలలాడించవచ్చు, పెదవులు, ముక్కులు, మూతులు విరవచ్చు గాక. నువ్వు నమ్మిన దేవుడు ఏ స్థలములో నువ్వు తల వంచావో, ఎక్కడ పడిపోయావు అక్కడ లేపుతాడు, ఎక్కడ తలదించావు అక్కడ లేపుతాడు. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. యోబు నోటి మాటతో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదంట. నీ నోటి మాటలతో ఎన్నిసార్లు దేవుడు నాకు అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, దేవుడు నన్ను చిన్న చూపు చూశాడని ఎన్నిసార్లు అన్నావో. అందుకే ఆశీర్వాదం నీ వరకు వచ్చి మళ్ళా వెనక్కి తిరిగింది. నీ నోటి మాట ద్వారానే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు. నాకు ఏమి చేసినా జరిగేది నీ చిత్తమని నువ్వు తలంచితే ఆ ఆశీర్వాదం నిన్ను తలుపు తట్టేది, ఆ ఆశీర్వాదం నిన్ను వరించేది. ఈ రోజున నీవు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండటానికి, నీ శాపం నీతోనే ఉండటానికి, ఆ శాపములో ఉండి ఆ శాపములోనే సచ్చి నరకానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే, దేవుని సేవకులు ఇందాక చెప్పారు, నువ్వు వెలుపుల 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 ఉన్నావు. వెలుపుల ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. నువ్వు అనుకున్నట్టుగా లోకము లేదు. రాజవీధులమ్మట మరణం తిరుగుతుంది. ఇంటిలోనికి పసిపిల్లలు లేకుండా తిరుగుతా ఉంది. ప్రియులారా, 2 రోజుల నుండి దేవుని సేవకులు చెబుతున్నారు, ఎక్కడ చూసినా యవనస్తులు ఫోటోలే, శ్రద్ధాంజలి ఫోటోలు కనపడతా ఉన్నాయి అంటున్నారు. అడుగు, అక్కడ దేవుని సేవకులు వచ్చారు అనకూడదు. అయ్యో మా అయ్యగారు వచ్చారు, కురునోతలండి. రే, ఒక్క కొడుకు జవాన్ని చేయాలనుకున్నాడు, మిలిటరీ మ్యాన్ చేయాలనుకున్నాడు. రే, కోటం జరుగుతుందిరా, అరే బాయ్ కోటం జరుగుతుందిరా, కోటంలో ఉండయ్యా తర్వాత వెలుదురా అంటే దేవుని యొక్క సేవకుడు బ్రతిమలాడినా గాని వినలేదండి. ఒకే బైక్ మీద 3 వెళ్తున్నారు. అటు నుండి ఒకవైపు, ఇటు నుండి ఒకవైపు. ఏటుకూరు దగ్గర బండి గుద్దుకొని స్పాట్లో చనిపోయాడు మా దేవుని సేవకుడు. నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఆ కూటానికి పాల్గొన్నప్పుడు, ఆ ఫోటోను చూసినప్పుడు, జవాన్ని చెయ్యాలనుకున్నాడు తండ్రి. మాట వినక, బయట ఏముందో తెలుసా? మరణం ఉంది. బయట ఏముందో తెలుసా? ఏడుపు ఉంది. బయట ఏముందో తెలుసా? పళ్ళు కొరుగట ఉంది. బయట ఏముందో తెలుసా? వడగండ్లు కురుస్తున్నాయి. అందుకే లోపలికి రండి, దేవునిలోనికి రండి, సంఘములోనికి రండి, క్రీస్తులోనికి రండి. మీకు భద్రత ఉందని వాక్యం రాయబడింది, మీకు క్షేమం ఉందని రాయబడింది. మీకు కలిగినది ఏది కూడా, పూసిక పుల్ల కూడా మీరు నష్టపోరని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మీ ప్రాణ, ఆత్మ, శరీరాలు దేవుని యొక్క కౌగిలిలో ఉన్నాయి. బయట మరణం ఉంది, దేవునిలో జీవం ఉంది. బయట ఉండి చనిపోతే పాతాళం ఉంది, దేవుళ్ళో ఉండి చనిపోతే పరలోకం ఉంది. ఈ రాత్రి నీకు ఏమి కావాలో, ఈ రాత్రి నీకు ఏమి కావాలో లక్షలు ఖర్చు పెట్టినా పర్వాలేదు, గాని నువ్వు లోపలకు వస్తే అదే 10 కోట్లు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఇస్తే ఈ కోటాలు పెట్టలేదు, గాని ఒక్క ఆత్మ పాతాళం నుండి తప్పించబడితే చాలు. బైబిల్ గ్రంథంలో రాయబడిందండి, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం అని రాయబడింది. ఆ పాపి రక్షణ పొందితే లక్షలు ఖర్చు పెట్టినా గాని అంత సంతోషము కోట్లిచ్చినా దొరకదండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకున్నట్లుగా కరోనా పోయింది అనుకోబాకు.
లేకపోతే మన పైర్ల మీద వచ్చినటువంటి వైరస్ పోయిందనుకో బాకు, అంతకంటే మించినవి రాబోతున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతా ఉన్నారు. మరణము వాకిడి తట్టుతా ఉంది ప్రియులారా. మిద్దె మీద ఉన్నవాడు కిందగా దిగేటువంటి పరిస్థితులు కాదు. ఇద్దరు ఆడవాళ్ళు తిరగలు విసురుతా ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు మంచంలో ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. విడవబడ్డావా? భయంకరమైనటువంటి పళ్ళు గురుగుట, ఏడుపు, అయ్యో చద్దామని ఏదో ఒకటి విషం తాగినా గాని మరణం నీ దగ్గరకు రాదు. అలా అల్లాడుతూ 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 ఉండవలసిందే. అదే ప్రభువులో ఉంటే ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తుని కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలన్నిటినీ యేసు క్రీస్తు ద్వారా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. అదిగో అక్కడ యవనస్తులు అన్ని రెడీ చేస్తున్నారు. ఈ లోపల దేవుని సేవకులు అబ్రహానయ్య గారు దేవుని యొక్క వాక్యం బోధిస్తారు మనకు. అందుకే యోబు రెండవసారి రెండంతలుగా ఆశీర్వదింపబడటానికి బైబిల్ గ్రంథ వాక్య వచనములో ఇలా రాయబడింది. దేవునితో సహవాసం చేశాడు. అనేక సార్లు సాతాను ఆయనని దేవుని పర్మిషన్ తీసుకొని శోధించిన, బాధించిన, రోగం కలుగు చేసిన ఉడుము పట్టులాగా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. ఈ రాత్రి దేవుణ్ణి విడిచిపెడితే ఒకటి పాతాళం, రెండోది శాపాన్ని మనం అనుభవిస్తాం. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోయిద్ది. అయినా కానీ దేవుని నువ్వు ఉడుము పట్టులాగా పట్టుకుంటే, యాకోబులాగా దేవుని యొక్క మరి కాళ్ళని నన్ను ఆశ్రదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానయ్యని పట్టుకుంటే నీవు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా కానీ తోదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. స్తోత్రాలు చెల్లించు, హల్లెలూయా. నీ స్థితి ఈరోజు కొద్దిగా ఉండవచ్చు, నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు. నిన్ను చూసి అనేక మంది తలలాడించవచ్చు, పెదవులు, ముక్కులు, మూతులు విరవచ్చు గాక. నువ్వు నమ్మిన దేవుడు ఏ స్థలంలో నువ్వు తల వంచావో, ఎక్కడ పడిపోయావు అక్కడ లేపుతాడు, ఎక్కడ తలదించావు అక్కడ లేపుతాడు. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. యోబు నోటి మాటతో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదంట. నీ నోటి మాటలతో ఎన్నిసార్లు దేవుడు నాకు అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, దేవుడు నన్ను చిన్న చూపు చూశాడని ఎన్నిసార్లు అన్నావో. అందుకే ఆశీర్వాదం నీ వరకు వచ్చి మళ్ళా వెనక్కి తిరిగింది. నీ నోటి మాట ద్వారానే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు. నాకు ఏమి చేసినా జరిగేది నీ చిత్తమని నువ్వు తలంచితే ఆ ఆశీర్వాదం నిన్ను తలుపు తట్టేది, ఆ ఆశీర్వాదం నిన్ను వరించేది. ఈ రోజున నీవు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండటానికి, నీ శాపం నీతోనే ఉండటానికి, ఆ శాపంలో ఉండి ఆ శాపంలోనే సచ్చి నరకానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే దేవుని సేవకులు ఇందాక చెప్పారు, నువ్వు వెలుపల 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 ఉన్నావు. వెలుపల ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. నువ్వు అనుకున్నట్టుగా లోకము లేదు. రాజవీధులమ్మట మరణం తిరుగుతుంది. ఇంటిలోనికి పసిపిల్లలు లేకుండా తిరుగుతూ ఉంది ప్రియులారా. 2 రోజుల నుండి దేవుని సేవకులు చెబుతున్నారు, ఎక్కడ చూసినా యవనస్తులు ఫోటోలే, శ్రద్ధాంజలి ఫోటోలు కనపడతా ఉన్నాయి అంటున్నారు. అరుగు అక్కడ దేవుని సేవకులు వచ్చారు అనకూడదు. అయ్యో మా అయ్యగారు వచ్చారు, కురునోతలండి. రే ఒక్క కొడుకు జవాన్ని చేయాలనుకున్నాడు, మిలిటరీ మెయిన్ని చేయాలనుకున్నాడు. రే కోటం జరుగుతుందిరా, అరే బాయ్ కోటం జరుగుతుందిరా, కోటంలో ఉండయ్యా తర్వాత వెలుదురా అంటే దేవుని యొక్క సేవకుడు బ్రతిమలాడినా కానీ వినలేదండి. ఒకే బైక్ మీద 3 వెళ్తున్నారు. అటు నుండి ఒకవైపు, ఇటు నుండి ఒకవైపు. ఏటుకూరు దగ్గర బండి గుద్దుకొని స్పాట్లో చనిపోయాడు మా దేవుని సేవకుడు. నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఆ కూటానికి పాల్గొన్నప్పుడు, ఆ ఫోటోను చూసినప్పుడు జవాన్ని చెయ్యాలనుకున్నాడు తండ్రి. మాట వినక బయట ఏముందో తెలుసా?
మరణం ఉంది. బయట ఏముందో తెలుసా? ఏడుపు ఉంది. బయట ఏముందో తెలుసా? పళ్ళు కొరుకుట ఉంది. బయట ఏముందో తెలుసా? వడగండ్లు కురుస్తున్నాయి. అందుకే లోపలికి రండి, దేవునిలోనికి రండి, సంఘములోనికి రండి, క్రీస్తులోనికి రండి. మీకు భద్రత ఉందని వాక్యం రాయబడింది, మీకు క్షేమం ఉందని రాయబడింది. మీకు కలిగినది ఏది కూడా పూసిక పుల్ల కూడా మీరు నష్టపోరని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మీ ప్రాణ ఆత్మ శరీరాలు దేవుని యొక్క కౌగిలిలో ఉన్నాయి. బయట మరణం ఉంది, దేవునిలో జీవం ఉంది. బయట ఉండి చనిపోతే పాతాళం ఉంది, దేవునిలో ఉండి చనిపోతే పరలోకం ఉంది. ఈ రాత్రి నీకు ఏమి కావాలో, ఈ రాత్రి నీకు ఏమి కావాలో లక్షలు ఖర్చు పెట్టినా పర్వాలేదు, కానీ నువ్వు లోపలకు వస్తే అదే 10 కోట్లు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఇస్తే ఈ కోటాలు పెట్టలేదు, కానీ ఒక్క ఆత్మ పాతాళము నుండి తప్పించబడితే చాలు. బైబిల్ గ్రంథంలో రాయబడిందండి, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం అని రాయబడింది. ఆ పాపి రక్షణ పొందితే లక్షల ఖర్చు పెట్టినా కానీ అంత సంతోషము కోట్లు ఇచ్చినా దొరకదండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకున్నట్లుగా కరోనా పోయింది అనుకోబాకు, లేకపోతే మన పైర్ల మీద వచ్చినటువంటి వైరస్ పోయింది అనుకోబాకు. అంతకంటే మించినవి రాబోతున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతా ఉన్నారు. మరణము వాకిడి తడుతూ ఉంది ప్రియులారా. మిద్ది మీద ఉన్నవాడు కిందగా దిగేటువంటి పరిస్థితులు కాదు. ఇద్దరు ఆడవాళ్ళు తిరగలు విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు మంచంలో ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. విడవబడ్డావా? భయంకరమైనటువంటి పళ్ళు కొరుకుట, ఏడుపు, అయ్యో చద్దామని ఏదో ఒకటి విషయం తాగినా కానీ మరణం నీ దగ్గరకు రాదు. అలా అల్లాడుతూ 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 ఉండవలసిందే. అదే ప్రభువులో ఉంటే ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తుని కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలన్నిటినీ యేసు క్రీస్తు ద్వారా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. అదిగో అక్కడ యవనస్తులు అన్ని రెడీ చేస్తున్నారు. ఈ లోపల దేవుని సేవకులు అబ్రహానయ్య గారు దేవుని యొక్క వాక్యం బోధిస్తారు మనకు.